అసలు గడిని ఎలా కట్టారు? మీకేమైనా అనుభవాలు? నేను పుట్టింది 60 ఏళ్ళు కాబట్టి నాకు పుట్టకంటే ముందే మా ఫాదర్ అది కట్టేయడం జరిగింది. మా ఫాదర్ నిజంగా గొప్ప వ్యక్తి అతను. ఇతరులకు సాయం చేసేది తెలుసు తప్ప ఇంకా మనం బయట నుంచి ఆశించాలనే ఎన్నడూ కూడా అనుకోలేదు. ఫస్ట్ మా ఊర్లో నుంచి 80 ఎకరాల ఆస్తిని మేము సీలింగ్ ల్యాండ్లో డొనేట్ చేయడం జరిగింది. అంటే మా ఫాదర్ యొక్క స్ఫూర్తి అన్నట్టు. అందరూ ఏం చేశారంటే మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడు సీలింగ్ అనే ఒక చట్టం వచ్చినప్పుడు వేరే వాళ్ళ పేర్ల మీద మార్చుకొని అందరూ అట్లా ఉంచుకున్నారు. ఎందుకు మన ఊరికి డెవలప్ చేద్దామన్న ఆలోచనతో 80 ఎకరాల ల్యాండ్ను డొనేట్ చేయడం జరిగింది. ఆ రోజులలో సీఎం గారు వచ్చి మా ఫస్ట్ అసలు ఇంత పెద్ద అసలు వ్యక్తి ఎవరు, మా ఫాదర్ గొప్పతనాన్ని అంటే ఏంటి, అసలు ఎవరు 80 ఎకరాలు డొనేట్ చేయడం ఏంటి, లేకపోతే దాన్ని ఇవ్వడం ఏంటి, అసలు సీలింగ్లా ఎవరు ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఇస్తున్నారంటే ఇది ఏందో అని ఒకసారి వాళ్ళకు రావడం జరిగింది. అక్కడనే వాళ్ళకు అందరికీ ఆ ల్యాండ్ అంతా కూడా ల్యాండ్లెస్ పూర్కు పంచడం జరిగింది. అది ఒక చాలా గొప్ప విషయం అండి. అదే నేను కూడా చాలా అదృష్టంగా భావిస్తాను. సరే, ఒకప్పుడు మీకు ఎన్ని వందల ఎకరాల భూమి ఉండేది? ఇప్పుడు ఎంత భూమి? మాకు ఉన్నది ఎంత అండి, మాకు ఉన్నది మొత్తం అందరికీ కలిసి నాకు తెలిసి 200-300 ఎకరాలలో 80 ఎకరాలు ఇచ్చేయంటే గొప్ప విషయమే. నాకు కూడా చాలా అంటే ఇప్పటికీ అక్కడ భూమి ఏమి అమ్మలేదు. ఇప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉంటాను. చిన్నప్పుడు మీ గడికి సంబంధించిన అనుభవాల గురించి చెప్పండి సార్. అంటే సినిమాలో చూపించిన విధంగానే ఉండేదా మీ గడి? అంటే పని మనుషులు, పాలేర్లు అంతా సందడిగా ఉండేది. మేము పోయినప్పుడల్లా మేమందరం దాదాపు మా పిల్లలందరం అసలు స్కూల్ హాలిడేస్ అంటే 4 రోజులు అక్కడే ఉండేవాళ్ళం. బావులలోకి పోయి ఈత నేర్చుకునే వాళ్ళము. అదేవిధంగా అసలు ఊర్లో వంటలు అవి ఉంటే పిండి వంటలు చేయడం అవి హడావుడిగా ఉండేది. పాలేర్లు ఉండేది. అంతా అసలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఊర్లో. ఇప్పటికి వెళ్తే కూడా అసలు మనకు రాబుద్ది కాదు. అసలు అంత మంచి వాతావరణం, పొల్యూషన్ ఫ్రీ వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది.